గణపతి బప్ప మోరియా చెట్టు మీది కొంగలు చెట్టు మీది కొంగలు జై తెలంగాణ ఏకం చేసింది రజెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా ఏకం చేసింది రజెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా వీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొన్న అసెంబ్లీలో అబద్ధాలతో మోసాలతో ఇవాళ అన్ని రకాలు రిపోర్ట్లు ఇచ్చి అవి నిజం కాదని తెలిసిన తర్వాత మళ్ళా దాన్ని కేంద్ర ప్రభుత్వం సలహా తీసుకొని మళ్ళా సిబిఐ అప్పచెప్తామని ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి టీఆర్ఎస్ ను అణగదొక్కడానికి చేసిన మంచి పనిని తప్పుతో పట్టియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి కాళేశ్వరం నీళ్లు మన మండలాన్ని కాదు ఆల్ తెలంగాణ ప్రాంతాన్ని కూడా అందడం జరిగింది. దీన్ని విరమించుకోవాలా, ఈ కేసులను తప్పుడు వాటిని విరమించుకోవాలి. 6 గ్యారంటీలలో నువ్వు ఏ ఒక్కటి వచ్చినావో నిరూపించాలి. ఎందుకంటే ఒక్క ఇంటికి పెన్షన్ ఇస్తే కేసీఆర్ ఒక్కడే ఇచ్చి మేము 2 ఉన్నావు. ఇవాళ ఒక యుద్ధ వయసులో ఉన్న మహిళలకు 2500 ఇస్తానన్నావు, ఇవ్వలేదు. ఒక రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇస్తుంది. దాన్ని ఒక్కరి శాతం వసూలు శాతం చెప్పుకొని మేము మొత్తం చేసినామని అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. ఈ అబద్ధాల ప్రభుత్వానికి త్వరలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో గుణపాఠం ఈ తెలంగాణ ప్రజలు చెప్పడానికి తెలియజేస్తూ, మరియు సైదాపూర్ మండలంలో 1 నెల రోజుల నుండి విద్య కోసం తల్లడిల్లుతున్న రైతులను తీసుకుంటా కూడా 3 మంత్రులు మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళే ఈ ధర్నా చేస్తారు, యూరియా పుష్కలంగా ఉండదని ఒక మంత్రి చెప్తాడు. 3 పార్టీలు ఉంటే 3 మంత్రి పదవి చేసిన తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే చెప్పి ఇక్కడ యూరియానంతా ఖమ్మం తీసుకుపోతూ ఉన్నాడు. ఇదే ముచ్చట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మనకి ఎంత అవసరము, ఎత్తుతారు ఈ రైతులు రోడ్డు మీద ఎందుకుంటారని తెలియకుండా, వాళ్ళకి ఇంటెలిజెంట్ రిపోర్ట్లో తీసుకోకుండా మాట్లాడడం దురదృష్టకరం. తక్షణమే రైతులకు అందుబాటులోకి యూరియా తేవాలని నేను తెలియజేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.